ఇతర రాష్ట్రాల్లో భారీ ఆపరేషన్ చేసింది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. 5 రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్ల కోసం 28 రోజులుగా ఆపరేషన్ చేపట్టింది. 85 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసింది టీజీసీఎస్బీ. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఏపీ రాష్ట్రాల్లో ఆపరేషన్ను నిర్వహించింది. ఆన్లైన్ ట్రేడింగ్, ఫారెక్స్ మోసాలకు పాల్పడుతున్న షేక్ బాషా సుల్తాన్ను అరెస్ట్ చేసింది. ఏపీకి చెందిన సుల్తాన్ 26 సైబర్ నేరాలు చేసినట్లుగా గుర్తించింది. విదేశీ సైబర్ నేరగాళ్ల బ్యాంక్ అకౌంట్స్ సప్లై చేస్తున్నాడు సుల్తాన్. అతని మ్యూల్ బ్యాంక్ అకౌంట్ల ద్వారా దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ పనిచేస్తోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేసిన సోదాలు ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తులను అయితే సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక బిగ్ ఆపరేషన్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు నెల రోజులుగా కూడా ఈ ఆపరేషన్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపట్టినట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా దాదాపు 5 రాష్ట్రాల్లో, ఇటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఈ 5 రాష్ట్రాల్లో దాదాపు 81 మంది సైబర్ నేరగాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయినటువంటి వారిని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇందులో కీలకంగా అంతర్జాతీయ స్థాయిలో సైబర్ క్రైమ్ చేస్తున్నటువంటి, అంటే దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ చేస్తున్నటువంటి కీలక సూత్రధారులకు దుబాయ్ వేదికగా ఈ నెట్వర్క్ పెద్ద ఎత్తున నడుస్తున్నట్లు కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. అందుకు వారికి సహకరిస్తున్నటువంటి కీలక సూత్రధారులను అయితే సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసినట్లు కూడా పేర్కొన్న పరిస్థితి. అందులో కీలకంగా షేక్ బాషా సుల్తాన్, నిజామాబాద్కి సంబంధించినటువంటి ఇతను దాదాపు దేశవ్యాప్తంగా 26 సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రధానంగా మ్యూల్ అకౌంట్స్ని సప్లై చేస్తున్నట్లు కూడా సైబర్ నేరస్తులకు, ఇటు భారతదేశంలో జరిగేటువంటి సైబర్ నేరస్తులకు, ఇక్కడ చేసే సైబర్ క్రైమ్ చీటర్స్తో పాటుగా దుబాయ్ వేదికగా నడుస్తున్నటువంటి ఈ సైబర్ నెట్వర్క్కి, సైబర్ క్రైమ్ నెట్వర్క్ వారికి మ్యూల్ అకౌంట్లను సప్లై చేస్తున్నట్లు కూడా. ఎందుకంటే మనం జనరల్గా ఇక్కడ సైబర్ క్రైమ్ జరిగితే ఇక్కడ ఉన్నటువంటి అకౌంట్ల ద్వారానే విదేశాలకు పెద్ద ఎత్తున నిధులు మళ్లిస్తున్నట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా గుర్తించారు. అనేక కేసుల్లో కూడా డబ్బు రికవరీ కాకపోవడానికి ప్రధాన కారణం ఇదే. ఎందుకంటే హైదరాబాద్, ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినట్టు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఖాతాదారుల బ్యాంకు ఖాతాల నుంచే క్రిప్టోల ద్వారా, ఇతర మార్గాల ద్వారా దుబాయ్ వేదికగా ఈ డబ్బును కూడా తరలిస్తున్నారు. అందుకే రికవరీ రేట్ అనేది సైబర్ క్రైమ్లో పెద్ద ఎత్తున తక్కువగా మనకు కనిపిస్తుంటుంది. అయితే కొల్లిపర వెంకట రామదుర్గ నరేష్ బాబు, ఇతను ఏపీకి చెందినటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లోని సత్తెనపల్లిలో ప్రైవేట్ ఉద్యోగం ఉన్నాడు. ఇటు షేక్ బాషా సుల్తాన్ ఈ విధంగా అనేక మంది వద్ద నుంచి కూడా కమిషన్ ఆఫ్ చూపి, ఎందుకంటే జనరల్గా ఈజీ మనీకి అలవాటు పడి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఉన్నవారు మాత్రం ఈ బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరస్తులకు ఇస్తున్నట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ నరేష్ బాబు కూడా ఇదే తరహాలో తన బ్యాంక్ అకౌంట్ని సైబర్ నేరస్తులకు షేక్ బాషా సుల్తాన్ ద్వారా ఈ అకౌంట్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. తన కరెంట్ అకౌంట్ని సైబర్ క్రైమ్స్ వినియోగించేందుకు 10% కమిషన్ తీసుకొని, జనరల్గా 10 లక్షల రూపాయలు సైబర్ క్రైమ్ జరిగితే అందులో బాధితుల నుంచి 10 లక్షల రూపాయలు మోసపోతే అందులో 10% కమిషన్ అకౌంట్ హోల్డర్స్కి ఇస్తున్నట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఇదంతా ఒకటి అయితే ఇక్కడ కీలకంగా మరో కీలక అంశాన్ని సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు వెల్లడించారు. ఇటు దుబాయ్ వేదికగా నేపాల్కు సంబంధించినటువంటి 2 వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితి. రామేశ్వర్ సహాన్, రాజేష్ షా, వీరిద్దరు కూడా దుబాయ్ వేదిక నుంచి కూడా ఈ నెట్వర్క్ని, సైబర్ క్రైమ్ని కూడా నిర్వహిస్తున్నట్లు కూడా గుర్తించారు. నేపాల్కు సంబంధించినటువంటి వారు దుబాయ్ వేదికగా ఇదంతా నిర్వహిస్తున్నారు. మనీ లాండరింగ్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్కి కమిషన్ బేస్గా ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ల ద్వారా వీటిని ఇస్తున్నట్లుగా కూడా గుర్తించారు. ఇవన్నీ కూడా దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్నట్లుగా కూడా గుర్తించారు. అయితే వీరిద్దరిపైన కూడా లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినట్లు కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో పేర్కొంది. చైనా బేస్డ్ లింక్, ఇక్కడ వీరితో చైనా బేస్డ్ లింక్ కూడా, ఎందుకంటే మనం చూస్తాం ఇప్పటికే అనేక కేసుల్లో కూడా చైనాకు సంబంధించినటువంటి అంశాలు వెలుకొస్తున్నాయి. చైనాకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున లింక్ కూడా ఇందులో మనకు కనిపిస్తుంది. సో అందులో భాగంగానే సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక బిగ్ ఆపరేషన్ చేసింది. కీలక సూత్రధారులను అయితే ఇక్కడ ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విదేశాల వేదికగా సపరేట్గా ఇక్కడ దొరకకుండా ఉండేందుకు వివిధ వెబ్సైట్లను వాడుతున్నారు. ఇటు రకరకాల సైబర్ క్రైమ్స్, ఎందుకంటే పోలీసులు చేస్తున్నటువంటి ఎత్తుగడలకు గతంలో ఇక్కడ మనకు బీహార్లో కావచ్చు, ఒరిస్సా కావచ్చు, అనేక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, యూపీ లాంటి రాష్ట్రాల్లో కూడా సైబర్ నేరస్తులు
అక్కడి నుంచి సైబర్ నేరాలకు పాల్పడేవారు. ఇక్కడ ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకునేవారు. ఇక్కడ ఒక డిఫరెంట్ కొత్త పంతానైతే సైబర్ నేరస్తులు ఎన్నుకున్నారు. దుబాయ్ నుంచి చేస్తే ఇక్కడ పట్టుకోవడానికి వీలు లేకుండా కీలక సూత్రధారులు తప్పించుకునే విధంగా కూడా ఇదంతా మ్యూల్ అకౌంట్ని సప్లై చేస్తూ ఇక్కడ భారతదేశానికి చెందిన వాళ్ళే తెలుగు రాష్ట్రాలకు చెందిన అకౌంట్లను యూజ్ చేయడం వల్ల వీరినే నిందితులుగా చూపించవచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ పెద్ద ముఠా అనేది సైబర్ ముఠా అనేది ప్లాన్ చేసినట్లు కూడా అర్థమవుతుంది. ఒక కీలక అంశాన్ని అయితే ఇక్కడ గుర్తించారు. చైనా బేస్డ్ ఆపరేటర్ల ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంది, నేపాల్కి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది. వారిపైన లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కీలక సూత్రధారులను ఇంకా పట్టుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అందుకు దృష్టి సారించింది. అందులో భాగంగానే వారికి సహకరిస్తున్నటువంటి వారిని 81 మందిని అరెస్ట్ చేసింది. పెద్ద ఎత్తున సైబర్ నెట్వర్క్ అనేది దేశవ్యాప్తంగా ఏ విధంగా జరుగుతుంది, దుబాయ్కి ఏ విధంగా వీరికి లింక్స్ ఉన్నాయి, వీరి యొక్క సంబంధాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఏ విధంగా డబ్బు సైబర్ నేరస్తుల నుంచి సైబర్ బాధితుల నుంచి మోసపోయినటువంటి డబ్బును విదేశాలకు దుబాయ్కి ఏ విధంగా తరలిస్తున్నారన్న అంశాలు కూడా పూర్తిగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. అందుకు సహకరిస్తున్నటువంటి వారిని కీలక సూత్రధారులను అయితే ఇక్కడ ఉన్న వారిని మాత్రమే గుర్తించింది. అయితే దుబాయ్ వేదికగా నెట్వర్క్ నడుపుతున్నటువంటి కీలక ఆపరేటర్లను ఇంకా గుర్తించాల్సి ఉంది. కేంద్ర హోంశాఖ నుంచి విదేశాంగ నుంచి కూడా కొంత సహాయ సహకారాలు తీసుకుని వారిని గుర్తించేందుకు కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అయితే ప్రయత్నం చేస్తుంది. ఇంకా కీలక సూత్రధారులపైన ఫోకస్ పెట్టిన నేపథ్యంలో వారిని ఎప్పుడు పట్టుకుంటారనేది చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి దుబాయ్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ సైబర్ మోసాలను ఇంకా ఎప్పుడు అడ్డుకట్ట వేస్తారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. రాధిక. థ్యాంక్ యూ సాగర్.